పచ్చిరొయ్యలు కోడిగుడ్లు కర్రీ ప్రిపేర్ చేద్దామని రెడీ చేస్తున్నా. కానీ ఇంట్లో ఆర్డర్ ఏంటో తెలుసా? నాకు పచ్చిరొయ్యలు దమ్ బిర్యానీ కావాలని. సరే ఏం చేద్దాం, చేసేద్దాం. పచ్చిరొయ్యలు కోడిగుడ్లు దమ్ బిర్యానీ ఇంత ఈజీగా చేయొచ్చంటే మీరు నమ్ముతారో చూపిస్తానండి. క్లీన్ చేసిన పచ్చిరొయ్యల్ని సాల్ట్ వేసి కొద్దిగా గిన్నెలో మనం పొయ్యి మీద పెడితే మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మొత్తం వాటర్ ఎవాపరేట్ అయిన తర్వాత రొయ్యలను అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. సన్నగా పొడిగా కట్ చేసిన ఆనియన్స్ని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత బాయిల్డ్ ఎగ్స్ అయితే 3 తీసుకొని అందులో వేసి వాటిని కూడా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ అలాగే అల్లం పేస్ట్ వేసుకుని మొత్తం ఒకసారి కలియబెట్టుకుని 2-3 నిమిషాలు వేయించుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత దాంట్లోకి పచ్చిరొయ్యలు అయితే వేసేయాలి. ఈ పచ్చిరొయ్యలు మొత్తం ఎగ్స్ మొత్తం మసాలా అంతా పట్టే విధంగా మరొక 2-3 నిమిషాలు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత దాంట్లోకి పసుపు ఒక 1/2 టీ స్పూను, అలాగే కారం తగినంత 2 టీ స్పూన్స్ వేసుకోండి. ధనియాల పౌడరు 1 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత కసూరి మెత్తి కొద్దిగా తీసుకుని వేసుకోవాలి. మొత్తం అన్నిటిని కూడా మిక్స్ చేసి ఒకసారి 2-3 నిమిషాలు పొయ్యి పైన అలా మగ్గించండి. అలా మగ్గిన తర్వాత సాల్ట్ కూడా వేసుకొని తగినంత వాటర్ పోసుకోండి. మనకి గ్రేవీ అయితే రెడీ కావాలి కాబట్టి ఒక 500 ml వాటర్ అయితే సరిపోతుంది. ఒక పెద్ద గ్లాస్తో వాటర్ అయితే వేసుకొని మనకి కర్రీ గ్రేవీ ప్రిపేర్ అయ్యే వరకు ఉడికించుకోండి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. పక్కనే నేను బాస్మతి రైస్తో కొద్దిగా బిర్యానీ అయితే చేశాను. అది 95% అయితే ఉడికిపోయింది. మనకి ఇక్కడ పచ్చిరొయ్యలు కోడిగుడ్డు గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. ఏదైతే మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నామో దాంట్లోకి నేను ఇంకేం వేయలేదండి. స్టార్ ఎనిస్ తర్వాత చెక్క కొద్దిగా ఆ బిర్యానీ ఆకు ఇదే వేసాను. ఎక్కువ మసాలా అయితే ఏమీ లేదు. అల్లం వెల్లుల్లి కూడా ఏం వేయలేదు. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసాను. మనకి గరం మసాలా పౌడరు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీగా ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దమ్ బిర్యానీ అయితే రెడీ చేసుకోవచ్చు. మొత్తం అంతా రైస్ లేయర్గా వేసేసిన తర్వాత దానిపైన కొద్దిగా నెయ్యి 2-3 స్పూన్లు పైన పోసి మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు క్లోజ్ చేయండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర కూడా జల్లుకొని మనం కింద నుంచి పైకి ఒకసారి కలిపితే మనకి గ్రేవీ పైకి వస్తుంది. దాని ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పడుతుంది. మరొక 2 నిమిషాలు మూత పెట్టి అలా ఉంచేసి డైరెక్ట్గా మనం సర్వ్ చేసుకుంటుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చిరొయ్యలు కోడిగుడ్డు దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. డైరెక్ట్గా మనము ఈ గ్రేవీతోటే తింటే చాలా బాగుంటుంది. లేదంటే రైతాతో కూడా తినండి. పచ్చిరొయ్యలు కోడిగుడ్డు దమ్ బిర్యానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అందరికీ. బాయ్.